అఘోరి నాగసాధు ఈమె చేస్తున్న అరాచకాలు అయితే తట్టుకోలేకపోతున్నారు సామాన్య ప్రజలు. ఎందుకంటే ముందుగా ఫేమస్ అవ్వడానికని చెప్పి అఘోరి గడప వేసుకుని ఊరంతా తిరిగి అలా ఇలా చేస్తూ, అంటే ఒక పోలీసులను కూడా వాళ్ళకి ఎదురు తిరుగుతూ, మీడియాకు కూడా వాళ్ళకి ముందు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ సో ఫేమస్ అయితే అయ్యిందనమాట. సో మరి నేను ఆడదాన్నే అఘోరినని చెప్పుకుంటూ తిరుగుతూ ఉందనమాట. సో మరి ఈ మధ్యన కొంతమంది వీళ్ళకి వెళ్ళడం, వాళ్ళని ట్రాప్ చేయడం, సో ఇట్లా కూడా చేస్తూ మొదలుపెట్టింది. తాజాగా మంగళగిరిలో అయితే ఒక కేసు అయితే బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఆమె ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆశ్రయం తీసుకుని ఒక వారం రోజులు అయితే ఉందనమాట. ఆ ఇంట్లో ఉన్న బీటెక్ చదువుతున్న పిల్లనైతే ఆమె వశపరుచుకుంది తన మంత్రాల శక్తులతో వాటిలతో అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే వాపోతున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న వాళ్ళైతే ఏడుస్తున్నారు అనమాట. మీడియా ముందుకు వచ్చి మా అమ్మాయిని ట్రాప్ చేసి తీసుకెళ్ళిపోయింది. సో వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు ఏమవుతుందంటే అఘోరితో పాటు వెళ్తాను, నేను కూడా అఘోరి అవుతానని చెప్పి ముందుగానే పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేసి మా పేరెంట్స్ నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఆమె అయితే ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఆ అఘోరి చేసిన ఒక ట్రాప్. సో ఆమెని మా కూతురుని మాకు తెచ్చివ్వండి, మేము మళ్ళీ బాగు చేసుకుంటామని చెప్పి తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతున్నారు అనమాట. సో మరి ఆమె ప్లాన్ ఏంటి? అఘోరి మరి ఇట్లా నెక్స్ట్ మరి ఎవరెవరు ఇళ్ళకి వెళ్తుంది? సో ఎంతోమంది మోసాలు చేస్తున్నారు ఈ బాబాలు కానీ, దొంగ బాబాలు కానీ, ఇట్లా అఘోరాలని చెప్పి. మరి వీళ్ళందరినీ జనం ఎందుకు నమ్ముతున్నారు? సో ఒక ఏదో అంతగా జాలి దయ ఉంటే ఒక పూట భోజనం పెట్టి పంపించాలి, కానీ ఎవరన్నా వారం రోజులు ఇంట్లో ఉంచుకుంటారా? మరి అది ఎప్పుడు కూడా ఎవరికైనా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇట్లాంటి వాళ్ళని ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదనమాట. ఎందుకంటే సొంత బంధువులే మోసం చేస్తున్న రోజుల్లో మరి ఇట్లాంటి సాధువుల్ని, ఇట్లాంటి వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మరి ఇంట్లో వాళ్ళని అలా బలి చేస్తూ ఉంటారనమాట. సో మరి ఇప్పుడు ఆ పిల్ల భవిష్యత్తు ఏంటి? తను చక్కగా చదువుకుంది, మరి రేపు పెళ్లి జల్లా అంతా చేసుకుని హ్యాపీగా ఉండే పిల్లని తీసుకెళ్ళి ట్రాప్ చేసి ఇట్లా చేసిందనమాట. సో ఏం పైన అయితే మొత్తం అటు మంగళగిరిలో వాళ్ళ ఫ్యామిలీ కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ కనిపిస్తే కొట్టేటట్టు అయితే ఉన్నారనమాట. సో మరి నెక్స్ట్ మరి ఆమెను తీసుకొచ్చి పోలీసులు వీళ్ళకి అప్పచెప్తారా, లేకపోతే ఆమె ఇట్లా ఇంకా కొనసాగిస్తుందా? అఘోరి అసలు ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఎవరింటికి వెళ్తుందని అయితే ఇప్పుడు మీడియా కానీ, అటు మొత్తం సోషల్ మీడియా కానీ అందరూ ఎదురు చూస్తున్నారు. సో చూద్దాం ఇంకా ఆమె ఇంకా ఎలాంటి ఆగడాలు చేస్తుంది ఏంటని.